దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నిండు వందనములు. ప్రార్థన ప్రస్తుతమున్న క్రైస్తవ సమాజంలో ఎక్కువగా నిర్లక్ష్యానికి గురయ్యేది ఏదంటే ప్రార్థన. వాస్తవానికి కావాలంటే మనము 2-3 గంటలు కానీ దైవజనులు చెప్పే సందేశాన్ని వినగలం. అవసరాన్ని బట్టి 4-5 గంటలు కంటిన్యూగా సంఘంలో పరిచర్య చేయగలం. చెప్పే పనులు కావచ్చు, అన్నిట్లో మనము గంటలు తరబడి పాల్గొనగలం సంఘాల్లో మరి ముఖ్యంగా. కానీ అదే ప్రార్థన అనేసరికి చాలామంది ప్రార్థనలో ఎక్కువగా ఉండలేరు. గంటలు గంటలు వాక్యం వినగలరు, పరిచర్య చేయగలరు. కానీ ప్రార్థన అనేసరికి వెనకడుగు వేసే ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలియకపోవడం. ఇంతకు ప్రార్థన అంటే ఏంటంటే, బైబిల్లో కనబడే మన దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. అలానే ఆయన చేత సృష్టింపబడిన మనము కూడా ఆత్మలము. ఆయన చేత సృష్టింపబడిన మనలో కూడా దేవుడు తన ఆత్మను ఉంచాడు. మనలో ఉన్న ఆత్మస్వరూపి అయిన దేవునితో మాట్లాడడాన్ని ప్రార్థన అంటారు. చాలామంది ప్రార్థన అంటేనే విసుగు చెందే వ్యక్తులు ఉన్నారు. ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేసే వ్యక్తులు ఉన్నారు. ప్రార్థన అంటే భయపడి దూరంగా ఉండే వ్యక్తులు ఉన్నారు. ప్రార్థనకు సంబంధించి ఆ ప్రార్థన యొక్క విలువను అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఉన్నటువంటి ఒక సంఘటన ద్వారా ప్రార్థన యొక్క విలువను తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో చూస్తే, మందసం అన్నది ఫిలిస్తీన్లు వారి ప్రాంతానికి తీసుకొని వెళ్ళారు. అప్పటికే 20 సంవత్సరాలు అయ్యింది వారి దగ్గర మందసం లేక. ఇప్పుడు ఆ మందసాన్ని తెచ్చుకోవాలన్న ఆలోచనలో వీరున్నారు. అయితే మందసం వెళ్ళిపోయింది వీరి దగ్గర నుంచి. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే, దేవుని మందసాన్ని కావాలని కోరుకుంటూనే విగ్రహారాధన పాపంలో ఉన్నారు. విగ్రహారాధన పాపంలో ఉన్నటువంటి వీరికి అప్పుడు సమూయేలు అనే ప్రవక్త న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ సమూయేలు ఏం చేస్తాడంటే, ఒక్కసారిగా అందరినీ పిలిచి, నేను ఒక పని చెప్తాను, చేయండి. ఏంటంటే, మీ ఇళ్ళల్లో ఉన్నటువంటి బయలు దేవతలను, అస్తారోతు దేవతల యొక్క విగ్రహాలను తీసివేయండి అని చెప్పి, సరే మీరు యుద్ధానికి సిద్ధపడండి అని చెప్పి వీళ్ళను యుద్ధానికి పంపుతాడు. వీళ్ళని యుద్ధానికి పంపినప్పుడు అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా యుద్ధానికి ప్రిపేర్ అయ్యి వస్తారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తే, సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే, ఇజ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇజ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇజ్రాయేలీలు విని ఫిలిస్తీన్లకు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. ఏం చేశారంటే, వీళ్ళు సమూయేలుకి పిటిషన్ పెట్టారు. అయ్యగారు, మేము అక్కడ యుద్ధానికి వెళ్తున్నాం, మీరేం చేస్తారంటే మా పక్షమున దేవుని యొద్ద మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే మేము గెలుస్తాం అన్నటువంటి ఆశతో ప్రార్థన చేయమని చెప్పారు. సమూయేలు గారు ప్రార్థన చేయగా ఇప్పుడు యుద్ధం భీకరంగా జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇక్కడ సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఈ సమూయేలు ప్రార్థన చేయడం వల్ల, సమూయేలు గారు ప్రార్థన చేయడం వలన ఏం జరిగిందంటే, 10వ వచనంలో చూస్తే, సమూయేలు దహన బలిని అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయుటకై ఇజ్రాయేలీల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఊరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేలీల చేత ఓడిపోయిరి.
ఇద్దరి మధ్యన యుద్ధం జరుగుతుంది. ఇద్దరి మధ్యన యుద్ధం జరుగుతుంటే యుద్ధం ఇజ్రాయేలీలు చేయలేదు అప్పుడు. వారి పక్షాన జీవం కలిగిన దేవుడు చేశాడు. జీవం కలిగిన దేవుడు యుద్ధం చేసి ఫిలిస్తీన్లను ఓడగొట్టినట్టు రాయబడింది. అంతవరకు 20 సంవత్సరాలు వారి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు భయపడ్డారు. భయపడి మందసాన్ని తెచ్చుకోవడానికి దూరంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక్కడు వీరందరి పక్షాన ప్రార్థన చేయగా జీవం కలిగిన దేవుడు ఏం చేశాడంటే వారి చేతి నుండి విడిపించాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 13వ వచనంలో చూస్తే, ఈలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇజ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి సమూయేలు ఉండిన దినములన్నిటయు యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా నుండెను. 2 దేశాల మధ్యన యుద్ధం జరుగుతుంది. ఆ 2 దేశాల మధ్యన యుద్ధం జరిగేటప్పుడు ఈయన కత్తి పట్టుకోనో, లేకపోతే బాంబు, లేకపోతే మిసైలో, అణుబాంబులు వీటిని యూజ్ చేసి, డ్రోన్లో యూజ్ చేసి యుద్ధం చేయడం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. మోకరించి ప్రార్థన చేస్తే జీవం కలిగిన దేవుడు వారి పక్షాన యుద్ధం చేశాడు. ఇప్పుడు చూస్తే మనకు కూడా చాలా యుద్ధాలు జరుగుతున్నాయి దేశాల మధ్యన. మేము ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం విన్నాం, రష్యాకు ఉక్రెయిన్కు మధ్యన యుద్ధం స్టార్ట్ అయ్యింది అని. ఇప్పటికీ ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. వారిపైన వీరు, వీరిపైన వారు. మళ్ళీ కొత్తగా ఇజ్రాయేలు, అమెరికా, ఇరాన్, ఈ దుబాయ్, ఈ ప్రాంతాల మధ్యన మళ్ళీ యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ సమూయేలు ఒక్కడే 2 దేశాల మధ్య యుద్ధాన్ని మాన్పించాడు. అట్టని ఇతడు అక్కడికి వెళ్ళి మాట్లాడింది ఏం లేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపింది లేదు. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏదైనా సంబంధాలు, ఒప్పందాలు చేసుకున్నదేం లేదు. దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థనాపరుడు గనుక జీవం కలిగిన దేవుడు ఆయన మనవిని విని 2 దేశాల మధ్యన యుద్ధాన్ని మాన్పించాడు. అంతేకాకుండా ఇజ్రాయేలీలకు 20 సంవత్సరాలు లేని మందసాన్ని తెచ్చిచ్చాడు. ఇతడు చేసింది ఏంటంటే ప్రార్థన. కాబట్టి ప్రార్థన మన ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైంది. మనమే చాలా నిర్లక్ష్యం చేస్తాం. ప్రార్థనకు సమయాన్ని కేటాయించాం. ప్రార్థన అంటే మన తండ్రి అయిన దేవునితో మన హృదయంలో ఉన్న మాటలు చెప్పుకోవడం, ఆయనతో కలవడం, ఆయనతో మాట్లాడడం, ఆయన హృదయంలో ఉన్న ఆలోచనలను తెలుసుకోవడానికి, ప్రభువా నీవు నాకేమైనా చెబుతావా, నీ వాక్యంలో నుండి నీ మనసులో ఉన్న ఉద్దేశాలను నాకు చెప్పు ప్రభువా అని మనము దేవుని దగ్గరికి వెళ్ళి మనల్ని మనము తగ్గించుకొని ఆయన దగ్గర అడుక్కోవడం, అది ప్రార్థన. వీటిపైన అవగాహన లేనివారు, దేవునిపైన ఆధారపడాలి అన్న ఇష్టం లేనివారు ఏం చేస్తారంటే మనుషులపైన ఆధారపడతారు. పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులపైన ఆధారపడి జీవం కలిగిన దేవుడు కదా అన్నిటికీ సమస్తానికి ఆధారం అన్న విషయాన్ని మర్చిపోయి లాస్ట్కు కష్టాలను, నష్టాలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన అన్నది చాలా ముఖ్యం. ఈ ప్రార్థన లేకపోతే ఆత్మీయ జీవితంలో ఓటమి తప్పదు. సమూయేలు గ్రంథంలోనే మళ్ళీ చూస్తే వీళ్ళు మందసం తెచ్చుకోవడానికి 20 సంవత్సరాలు నిలబడ్డారు కదా. 20 సంవత్సరాల తర్వాత వీళ్ళు చేసిన పని ఏంటంటే సమూయేలు ఒకటే మాట చెప్పాడు, ఫస్ట్ మీ ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలను తీసి బయట పెట్టండి అన్నాడు. ఎవరైతే ప్రార్థనా పరులై ఉంటారో వారు దేవుని మనసును ఎరగగలరు, గుర్తించగలరు. దేవుని హృదయంలో ఎలాంటి ఆలోచన ఉందో గుర్తించగలరు. అంటే దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోగలరు. ప్రార్థన లేకపోతే ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు, మనకు లేకపోతే తోచినట్టు అర్థం చేసుకొని ఇదే నిజమైంది అన్న భ్రమలో ఉండిపోగలం. ప్రార్థన దేవుని మనసులో ఉన్న ఉద్దేశాలను తెలియజేయగలదు. అలానే ప్రార్థన ఆత్మీయ జీవితంలో జరిగే యుద్ధాలలో గెలిపించగలదు. కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేయక జీవం కలిగిన దేవుని యొద్దకు వచ్చి ప్రభువా అని దేవునిపైన ఆధారపడే వ్యక్తులుగా మారదాం. రైట్.
మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం, హృదయాలను పరిశీలన చేసుకుందాం. మా దేవ, పరిశుద్ధుడమైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, మీకు స్తోత్రములు నాయన. తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. ప్రార్థన యొక్క విలువను తెలియజేశావు తండ్రి. ఆత్మీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అనవసరమైన విషయాల్లో ఎన్నో ఒడిదుడుకులు తండ్రి, జీవితాన్ని ముందుకు కొనసాగించలేని పరిస్థితులు మా జీవితాల్లో మేము ఏర్పడినప్పుడు మీ పైన ఆధారపడుటకు మాకు సహాయం దయచేయండి. ఈ ప్రార్థన ఏదో అలవాటులా కాకుండా మా జీవితంలో ఒక జీవన విధానంలో కలిసిపోవడానికి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక.